వెల్కమ్ టు పల్లవి టీవీ. సూపర్ పర్ఫార్మెన్స్ తో లీగ్ స్టేజ్ లో అదరగొట్టి టాప్ ప్లేస్ లో నిలిచిన ఆర్సీబీ క్వాలిఫైర్ 1 లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. కెప్టెన్ రజత్ పాటీదార్ విధ్వంసకర ఇన్నింగ్స్ తో పాటు బెంగళూరు బౌలర్ల దెబ్బకి గుజరాత్ టైటాన్స్ చిత్తుగా ఓడిపోయింది. ఆర్సీబీ ఫైనల్ కి దూసుకువెళ్లింది. అయితే ఈ మ్యాచ్ ఓడినప్పటికీ ఫైనల్ కి చేరేందుకు గుజరాత్ కి మరొక అవకాశం ఉంది. ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫైర్ 2 లో జీటీ ఆడనుంది. క్వాలిఫైర్ 1 మ్యాచ్ విశేషాలని ఒకసారి తెలుసుకుందాం. ఈ ఐపీఎల్ క్వాలిఫైర్ 1 మ్యాచ్ లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ధర్మశాలలో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఈ బిగ్ ఫైట్ లో పాటీదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు టీమ్ కి విరాట్ కోహ్లీ 43 రన్స్, దేవదత్ పడిక్కల్ 30 రన్స్ తో మంచి స్టార్ట్ ఇచ్చారు. అయితే మిడిల్ ఓవర్ లో క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ రజత్ పాటీదార్ అసలైన సినిమా చూపించాడు. గుజరాత్ బౌలర్స్ ని టార్గెట్ చేస్తూ గ్రౌండ్స్ అన్ని వైపులా సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు 9 సిక్సర్లతో 93 రన్స్ చేసి గుజరాత్ టైటాన్స్ టీమ్ కి గట్టి షాక్ ఇచ్చాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 99 రన్స్ మాత్రమే చేసి కొంచెం ఇబ్బందులో ఉన్నట్లు కనిపించింది. కానీ రజత్ పాటీదార్ 1 మ్యాన్ షోతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. కుల్వంత్ ఖేజ్రోలియా వేసిన ఓ ఓవర్లో 2 నో బాల్స్ తో పాటు ఏకంగా 28 పరుగులు రాబట్టి ఆర్సీబీ ఇన్నింగ్స్ కి గట్టి మొమెంటం ఇచ్చాడు. కేవలం 21 బాల్స్ లోనే పాటీదార్ తన హాఫ్ సెంచరీ మార్క్ ని దాటేశాడు. రషీద్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ లాంటి టాప్ బౌలర్స్ ని కూడా లెక్క చేయకుండా క్లాస్ అండ్ మాస్ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఇక మిడిల్ ఓవర్ లో రజత్ పాటీదార్ కి తోడుగా కృణాల్ పాండ్యా సూపర్ సపోర్ట్ ఇచ్చాడు. కృణాల్ పాండ్యా 28 బాల్స్ లో 5 ఫోర్లు 2 సిక్స్లతో 43 రన్స్ చేశాడు. పాటీదార్, కృణాల్ ఇద్దరూ కలిసి గుజరాత్ బౌలింగ్ ని దంచకొడుతూ కేవలం 45 బంతుల్లోనే 95 రన్స్ భారీ పార్ట్నర్షిప్ ని సాధించారు. ఇన్నింగ్స్ ఆఖరి 6 ఓవర్లలో ఆర్సీబీ బ్యాటర్లు ఏకంగా 114 రన్స్ కొట్టడం ఒక రికార్డ్. చివరి ఓవర్లో ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్ లో పాటీదార్ వరుసగా సిక్సర్లు బాదటంతో బెంగళూరు స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. ఆఖరి బంతికి సింగిల్ రావడంతో సెంచరీ మిస్ అయినప్పటికీ పాటీదార్ ఆడిన ఈ ఇన్నింగ్స్ ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ నాక్స్ గా నిలిచిపోతుంది. ఇక పాటీదార్ విధ్వంసకర బ్యాటింగ్ దెబ్బకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలోనే ఇదే అత్యధిక టీమ్ స్కోర్. అలాగే ధర్మశాల స్టేడియంలో కూడా ఇదే హైయెస్ట్ టోటల్. ఆర్సీబీ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత పాటీదార్ డక్అవుట్ గా వెళుతుంటే స్టేడియం మొత్తం లేచి నిలబడి పాటీదార్ అంటూ చప్పట్లతో ఘోరెత్తించింది. ఇక గుజరాత్ టైటాన్స్ ఫీల్డర్లు ఇచ్చిన లైఫ్ లైన్స్ ని అద్భుతంగా వాడుకున్న పాటీదార్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీని వరుసగా రెండోసారి ఫైనల్ చేర్చేందుకు బలమైన పునాది వేశాడు. 255 పరుగుల భారీ టార్గెట్ ని చేస్ చేయటం గుజరాత్ కి ఏమాత్రం ఈజీ కాలేదు. పవర్ ప్లే ముగిసేసరికే ఆ టీం ఆశలు దాదాపు గాల్లో కలిసిపోయాయి. గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ 9 బంతుల్లో 3 ఫోర్లతో 14 పరుగులు చేసి చాలా బ్యాడ్ లక్ తో హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. జాకబ్ డఫీ వేసిన బంతిని కట్ చేసే క్రమంలో సుదర్శన్ చేతిలో నుంచి బ్యాట్ జారి స్టంప్స్ పై పడటంతో అతడు అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్ స్వింగర్ కు గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జోస్ బట్లర్ 11 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 29 పరుగులు చేసి కాసేపు మెరుపులు మెరిపించిన జోష్ హాజిల్వుడ్ వేసిన స్లోయర్ లెగ్ కట్టర్ కు బౌల్ కావటంతో గుజరాత్ కోలుకోలేని దెబ్బతింది. 255 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆర్సీబీ బౌలర్స్ లు ధాటికి తట్టుకోలేక 19.3 ఓవర్లలో కేవలం 162 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఈ మాస్ విక్టరీతో బెంగళూరు టీం వరుసగా రెండోసారి ఐపీఎల్ ఫైనల్ కి దూసుకువెళ్లి రికార్డ్ క్రియేట్ చేసింది.